క్రీస్తునందు ప్రియమైన దేవుని వారులారా, మానవ జనన మరణాల రహస్యం ఈ అంశంతో కూడిన సభలకు విచ్చేసిన ప్రియులైన మీ అందరికీ క్రీస్తు వారి పేరట శుభములు తెలియజేస్తున్నాను. మనిషి జన్మ వెనుక ఉన్న రహస్యం, ఎందుకు పుట్టాను అని మనిషి ఆలోచించకుండా తన జన్మ ఎందుకు జరిగింది అన్నది దైవ సంకల్పానుసారం తన గ్రంథములో రాయించిన మాటలు మనం విన్నాం, నేర్చుకున్నాం. ఇక జన్మించిన మనిషి కొద్ది కాలం అనంతరం ఈ మట్టిలోని కలిసిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు మనిషి చావాలి? చావు వెనుక కూడా ఏవైనా కారణం ఉందా? చావు వెనుక కూడా దేవుని సంకల్పం ఉన్నదా అని మనం వాళ్ళొకళ్ళు ఆలోచించగలిగితే ప్రియులారా, అవును, ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా దేవుని సంకల్పం ఉంది. దేవుని ఆలోచన లేనిదే భూమి మీద ఏ నరునికి ఏది సంభవించదు. పుట్టుకలో దేవుని ప్రణాళిక ఎంత ఉన్నదో, ఆ మనిషి మరణం వెనుక కూడా దేవుని ప్రణాళిక అంతే ఉన్నట్టుగా మనం బైబిల్లో చూడగలం. మరణాన్ని తప్పించుకోవాలని, మరణాన్ని జయించాలని ఈరోజు ఆధునిక శాస్త్ర ప్రపంచం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందరో శాస్త్రవేత్తలు మరికొద్ది కాలంలో మనిషి మరణానికి విరుగుడు కనిపెట్టగలము అని ఒక గొప్ప ప్రాజెక్ట్ను ప్రారంభించారు ప్రియులారా. అదే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ప్రపంచ దేశాలలో పేరుగాంచిన శాస్త్రవేత్తలు, వీరందరూ ఒక చోట చేరి మనిషి యొక్క ఆయుష్కాలాన్ని అమాంతంగా 1200 సంవత్సరాలకు పెంచేస్తాము అని ఎన్నో ప్రగల్భాలు పలికి మనిషి మరణానికి కారణమైన జన్యువులను మేము గుర్తించాం, వాటిని మేము సరిచేయగలిగితే 60 సంవత్సరాలకే మరణం బారిన పడుతున్న మనిషి 1200 సంవత్సరాల వరకు ఖచ్చితంగా బ్రతకగలడు అని సగర్వంగా ప్రకటించారు. కానీ విషాదం ఏంటంటే, అలా ప్రకటించి ఒక దశాబ్దమైన ఇప్పటికీ ఆ శాస్త్రవేత్తలు ఎక్కడున్నారో న్యూస్ మీడియాకు అందకుండా కనుమరుగైపోయారు ప్రియులారా. కారణం, వారి అధ్యయనంలో వాళ్ళు తెలుసుకున్నది, వారు కనుగొన్నది ఒక అపురూపమైన శక్తి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. కేవలం శరీరంలోనే సమస్తం ఉంది అనుకుంటే పొరపాటు. ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒక అదృశ్యమైన శక్తి ఈ మానవ దేహంలో ఉంది. అది ఎక్కడ, ఏ చోట? అది గుండె, ఊపిరితిత్తుల, రక్తమా, ఏ అవయవం అది అని దాన్ని పరీక్షించాలని వాళ్ళు ప్రయత్నాలు చేసిన వారికి అంతు చిక్కకుండా, మనిషి ఆరోగ్యవంతంగా ఉన్న అకాల మరణం సంభవిస్తూ ఏ అవయవం దెబ్బతినకపోయినా మరి మరణం సంభవిస్తుండడం మేము గమనించాం అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వయస్సును బట్టే ఒకవేళ మరణం వచ్చేది అని అనుకుంటే పసిబిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు చెప్పండి? వృద్ధాప్యం వలనే ఒకవేళ మనిషి మరణిస్తాడు అనుకుంటే యవ్వన కాలంలో ఎందుకు చనిపోతున్నారు చెప్పండి? అంటే పుట్టినది మొదలుకొని వృద్ధునిగా మారినంత వరకు
ప్రతి క్షణం మనిషిని మరణం వెంటాడుతూనే ఉంది. మరణము లేని సమయం ఏది చెప్పండి? ఈరోజు మీతో మరణం లేదా? ఈరోజు మీతో మరణం లేదా? ఎందుకు లేదు? మనతోనే ఉంది. ఈ క్షణాన్నే మనం చావచ్చు, ఈ రాత్రికే మనం చనిపోవచ్చు, రేపనేది మనకు లేకపోవచ్చు. అసలు వచ్చే సంవత్సరాన్ని మనం చూస్తామో చూడమో ఇది కూడా మనకు తెలియదు. అంటే వీటన్నిటినీ మనం పర్యవేక్షిస్తే మనకు అర్థమయ్యే ఫలితార్థం, మనకు బయటపడే నిజం ఏంటంటే మనిషి పుట్టుకతోనే మరణం కూడా జతపడి ఉంది. పుట్టిన నాడే మరణం కూడా అతను కూడా ఉంది. అందుకే పసిబాలురు కూడా మరణిస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు, ఎవరికి, ఎందుకు రావాలి అన్నది ఖచ్చితంగా ఇది దైవ నిర్ణయం. మనుషులుగా మనం ఎంత ప్రయత్నించినా ఏదో కారణం చేత, ఎన్ని మందులు అతనికి ఇచ్చినా, ఎన్ని ప్రయోగాల ద్వారా కొత్త కొత్త విధానాలను మనం కనిపెట్టి అసలు మనిషి రోగాలనే శరీరంలోంచి తీసేద్దాం అని అనుకున్నా, ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒక శక్తి అనేది మనిషిలో ఉంది అని వాళ్ళు ఒప్పుకున్నారు. దానిని గురించి యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపజేయుచున్నది. మనిషికి జీవాన్ని, జీవితాన్ని ప్రసాదించేది ఆత్మ ఒక్కటే. నువ్వు శరీరంలో ఆరోగ్యవంతుడు గనుక నువ్వు దీర్ఘకాలం బ్రతుకుతాను అనుకుంటే పొరపాటు. నువ్వు పసివాడవు గనుక నీకు ఆయుష్కాలం ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఎన్నో అకాల మరణాలు, ఎన్నో ఊహించని మృత్యువులు ఎందరినో మనం చూస్తున్నాం. నిన్నటి వరకు నాతోనే ఉన్నాడండి. నిన్న సాయంత్రం నేను అతను కలిసి మాట్లాడానండి. ఉదయాన్నే నా దగ్గరకు వస్తానన్నాడండి. కానీ ప్రొద్దు పొడవగానే శవంగా కనబడ్డాడండి. ఇలా ఎన్ని మాటలు మనం వినలేదు. భార్యతో మాట్లాడాడు, బిడ్డలతో మాట్లాడాడు, చక్కటి భోజనాన్ని రాత్రి చేశాడు, మంచి చెడ్డలు భార్యతో ముచ్చటించాడు మంచం మీద. అలా కన్ను మూశాడు, నిద్రలోనికి వెళ్ళాడు. ఉదయాన్నే భార్య లేపగానే శవంగా మారిపోయాడు. అంటే అతని మృత్యువుకు కారణం ఏంటి? రోగమా? రోగమే అనుకుంటే ఆరోగ్యవంతుడే, మంచి వ్యాయామం కలిగిన వ్యక్తి. మరి ఎందుకు చావాలి? అంటే ఆరోగ్యానికి అతీతంగా, ఆయుష్కాలానికి అతీతంగా మనిషి యొక్క బ్రతుకు మనకు కనబడుతుంది ప్రియులారా. అనగా దీని వెనుక ఒక ప్రణాళిక. ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మరణించాలి అన్నది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందని మీరు అనుకుంటున్నారు? ఒక చక్కని మాట బైబిల్లో రాయబడింది. చూద్దాం ఈ సందర్భంలో. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనాన్ని చూడండి. 89వ కీర్తన 48. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఏ మనిషినైనా ఇతను మరణాన్ని చూడడు అని మీరు చెప్పగలరా? అతడు శాస్త్రవేత్త కానీ, అతడు ఐశ్వర్యవంతుడు కానివ్వండి, అతడు ఆరోగ్యవంతుడు కానివ్వండి,
ఎవరినైనా ఇతడు మరణాన్ని చూడడు అని మీరు చెప్పగలరా? చెప్పలేరు అంటున్నాడు. చెప్పలేరు అంటున్నాడు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళానికి వశము కాకుండా తన్ను తాను మరణము నుండి తప్పించుకొనగలవాడు ఎవడు? తప్పించుకోగలవా నువ్వు? నీ మరణాన్ని నువ్వు తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారము లేదు. మరణ దినము ఎవనికిని వశము కాదు. ఇది నా చేతిలో ఉంది అని నువ్వు అనుకుంటున్నావా? మరణం నన్ను తాకలేదు అనుకుంటున్నావా? మనిషి జ్ఞానం లేక మాట్లాడుతున్నాడండి. ఏమని? మరణానికి నా పేరు చెప్తే భయం అంటాడు. అవునా? సినిమాలో డైలాగ్ అది. హీరో మాట్లాడుతుంటాడు, మరణానికి నన్ను చూస్తే భయమా? అంత పిరికిది మరి మరణం. నిన్ను చూసి పరిగెట్టి పారిపోతుంటుంది. ఎక్కడ ఉన్నా, ఏ మూలన ఉన్నా నిన్ను వెతికి వెంటాడి వేటాడుతుంది. అది ఏమనుకుంటున్నావు? నిన్ను చంపుతుంది. నీ మీదికి పొంచి వస్తుంది అది. మరణం ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? నువ్వు ఏ మూలను దాక్కున్నా. ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడండి బైబిల్లో. ఆమోసు గ్రంథం చూడండి ప్రియులారా. మరణం నా చేతిలో ఉందనుకునేవాడు ఒకడు ఎవడైనా పిచ్చివాడు ఉంటే, మరణానికి నన్ను చూస్తే భయం అనుకునేవాడు ఒకవేళ ఎవడైనా ఉంటే, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకుని, అనుకోకుండా సింహం ఎదురైంది. అమ్మో అయిపోయాను నేను అనుకున్నాడు. కానీ చాకచక్యంతో సింహాన్ని నుంచి తప్పించుకున్నాడు వాడు. ఆ తర్వాత ఎలుగుబంటి ఎదురైంది. ఇది క్రూర జంతువే. మొత్తానికి ఎలుగుబంటిని కూడా వీడు చాలా తెలివితేటలతో తప్పించుకున్నాడు. చివరికి ఇల్లు చేరాడు వాడు. అలసిపోయి పరిగెత్తుకొని తప్పించుకొని వచ్చిన వ్యక్తి తన ఇంటిలోనికి వెళ్ళి, అమ్మయ్య సురక్షితంగా ఇంటికి చేరిపోయాను అని అనుకుని గోడ మీద చెయ్యి వేయగానే పాము వాణ్ణి కరిచినట్టు ఆ దినముండును. ఏ దినం? నీ మరణ దినం. నీవు ఈ లోకాన్ని విడిచిపోయే దినం. ఎన్నో ప్రోగ్రామ్స్, ఎంతో షెడ్యూల్. రాజీవ్ గాంధీ గారు శ్రీపెరంబదూరులో తెలుసు కదా మీకు, మే 21 తాను చేతిలో మరణించాడు ఆయన. రాజీవ్ గాంధీ గారు అప్పుడు జలక్షన్ల కోసం ఆయన తిరుగుతున్నారు. విశాఖపట్నంలో నుంచి బయలుదేరాలి ఫ్లైట్, పెరంబదూరులో దిగాలి. 9 గంటల 21 నిమిషానికి ఆయన తునాకలైపోవాలి, పేలిపోవాలి. మరణం పొంచి ఉంది ఆయన కోసం. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఆయనకి ఫోన్ వచ్చింది, అయ్యా మీరు బయలుదేరవలసిన విమానం చెడిపోయింది కనుక మీరు సర్క్యూట్ గెస్ట్ హౌస్ నుంచి రావద్దు, మీరు అక్కడే నిలిచిపోండి అని సమాచారం అందింది ఆయనకి. వెంటనే ప్రయాణాన్ని విరమించుకున్నాడు. అతనికి ఇష్టమైన ఇడ్లీ సాంబారు రప్పించుకున్నారు. అప్పటికి ఉమాగజపతి రాజు వారి ద్వారా రప్పించుకున్నాడు, తిన్నాడు. మరలా కొద్దిసేపటికి మరలా మరొక ఫోన్ వచ్చింది, అయ్యా మీరు బయలుదేరవలసిన విమానం సిద్ధమైపోయింది, మీరు రండి. వెంటనే గబగబా తినేశారు ఆయన. వెంటనే బండెక్కారు, విమానాశ్రయం ఎయిర్పోర్ట్కి వచ్చారు, విశాఖపట్నం విమానం ఎక్కారు. 9 గంటలకు తమిళనాడులో శ్రీపెరంబదూరులో దిగారు. వచ్చిన వారందరినీ కూడా అభినందిస్తూ 9 గంటల 21 నిమిషానికి తాను వచ్చింది.
వంగింది, నమస్కరించింది, బెల్ట్ బాంబులో బట్టను నొక్కింది, రాజీవ్ గాంధీని పేల్చేసింది. మరణం. అది పాప రాజీవ్ గాంధీ గారికి తెలియదు. 9:21 నా మృత్యు పిలుస్తుంది నన్ను, రా. విమానం చెడిపోయినప్పుడు అయితే తప్పించబడిపోయిందా ఆయన మరణం? మరణాన్ని తప్పించుకున్నాడు అని అనుకోవచ్చు మనం. కానీ నువ్వు సింహము నుంచి తప్పించుకున్నా, ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నా, పాము కాటు ఇంటి దగ్గర నీకోసం సిద్ధంగా ఉంది. ఏదో ఒక రూపంలో మరణం నిన్ను కబలిస్తుంది. నువ్వు చనిపోవాలి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అదండి మరణం అంటే ఏంటి? మరణం యొక్క అర్థం ఏంటనుకుంటున్నారు? చావు అంటే ఏంటనుకుంటున్నారు? ఈ మట్టి శరీరాన్ని, దీనిలోనే ఉన్న ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోవటం, శరీరాన్ని వదిలి వెళ్ళిపోవటం. ఎడబాటు అన్నారు దానిని. ఎడబాటు. శరీరము ఆత్మ వేరు కావటం, దూరం కావటం. అదండి మరణం. శరీరములో ఆత్మ ఉండేది, కానీ ఈ మరణం ద్వారా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆత్మ. ఎక్కడికి వెళ్ళింది? మనిషికి తెలియక గాలిలో కలిసిపోయిందంటాడు, మాయమైపోయిందంటాడు, ఏమైందో నాకు తెలియదు అంటాడు. కానీ దేవుడు చెబుతున్నాడు, మరణ రహస్యాన్ని దేవుడు చెబుతున్నాడండి. ఏమని? మన్నైనది వెనుకటి వలనే మన్నగును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. మరలి అంటున్నాడు చూడండి. ఎక్కడికి వెళ్ళిపోలే ఆత్మ? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలోని మాటరా ఇప్పుడు మనం చదివినది. మన్నైనది వెనకటి వలనే మన్నైపోతుంది. ఆత్మ, ఈ శరీరాన్ని బ్రతికింపజేసిన ఆత్మ, దానిని దయచేసిన దేవుడు. ఈ ఆత్మను నీకు ఇచ్చింది ఎవరు? తల్లి గర్భము గుండా నిన్ను బయటకు రప్పించి ఈ ఆకారాన్ని ఇచ్చి భూమి మీద నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చి నీ ఆయుష్కాలాన్ని తన గ్రంథంలో రాసుకున్నాడే దేవుడు, ఆయనండి. కనుక ఎక్కడికి వెళ్ళాలి? దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. మరలి అంటున్నాడు చూడండి. మరలా వెళ్ళాలి, తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి తిరిగి వెళ్ళాలి? దేవుడున్న లోకములో నుంచి ఈ లోకములోనికి వచ్చిన నీవు నేను మరణం ద్వారా తిరిగి తండ్రి యొద్దకు చేరిపోతున్నాం. ఎక్కడికి వెళుతున్నాడో కింద చెప్తున్నాడు చూడండి. ఒకడు, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో 2వ మాట, ఏలయనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు. నిత్యమైన ఉనికి పట్టు. నిత్యమైన ఉనికి పట్టు. ఏది నిత్యమైన ఉనికి పట్టు? పరలోకం, దేవుడు ఉన్న లోకం నీ నిత్యమైన ఉనికి పట్టు. ఒక గూడు కట్టుకున్న పక్షులు, పిట్టలు ప్రొద్దున్న కిలకల శబ్దాలతో అవి బయటికి ఎగురుకుంటూ పోతాయి. ఎక్కడికి చేరుతాయి మరలా? అవి కట్టుకున్న గూటికి తిరిగి చేరుతున్నాయి. అవునా? మీ ఇంటిలో నుంచి బయలుదేరిన మీరు తిరిగి మరలా మీ పనులను ముగించుకున్న తర్వాత మరలా మీ ఇంటికి చేరుతున్నారు. ఒక పక్షి గూటికి చేరుతుంది, ఒక మనిషి తన ఇంటికి చేరుతున్నాడు. ఒక ఆత్మ ఎక్కడికి చేరాలి? దేవుని గూటి నుండి బయలుదేరిన ఈ ఆత్మ భూమి మీద మనిషికి ఇచ్చిన 60, 70, 80 సంవత్సరాల ఆయుష్ కాలంలో దేవుడు నియమించిన విధులను, కట్టడలను సంపూర్ణముగా జరిగించి తన నిత్యమైన ఉనికి పట్టు అయిన దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి ఆత్మ. అదండి మీ మరణం యొక్క ఉద్దేశం. అదే ప్రసంగి గ్రంథములో 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి.
13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. మనిషి చనిపోయిన తరువాత, మరణించిన తరువాత, తండ్రి యొద్దకు ఆత్మ వెళ్ళిపోయిన తరువాత నేను తేల్చిన ఫలితం ఏంటో తెలుసా? ఫలితార్థం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి భూమి మీద మనిషి బ్రతుకున్నప్పుడు ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి అంటే, మరణించక ముందు మనిషి చేయవలసినది ఏంటి? మరణించక ముందు మనిషికున్న విధి ఏంటా విధి? దేవుడు నియమించిన మనిషికి విధి ఏంటండి? కట్టడ. ఏంటా కట్టడ? మరలా చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి అంటున్నాడు. ఆయన కట్టడలు, దేవుడు ఏర్పాటు చేసిన కట్టడలు అనుసరించి. ఏంటా కట్టడలు? ఇదిగోండి బైబిల్. 66 పుస్తకాలలో దేవుడు మనిషికి నియమించిన విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. వాటిని అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి, సమస్త మానవులకు, ప్రతి మనిషికి, జన్మ వచ్చిన ప్రతి మనిషికి, మరణించక ముందు ప్రతి మనిషికి ఇది ఏ విధి అంటున్నాడు. చూడండి, ఇది ఏ విధి? అవును, ఎందుకు మనిషికి మరణం రావాలి? శాపమా? మరణం శాపం అనుకుంటున్నారా? ఒక భర్తను కోల్పోయిన భార్య గుండెలో బాదుకుంటూ అంటుంది, దేవుడా నాకు ఎందుకయ్యా అన్యాయం చేశావు అని అడుగుతుంది. అన్యాయమా తల్లి? నీకు అన్యాయం జరిగిందా? ఏంటి అన్యాయం? నా భర్తను పొట్టన పెట్టుకున్నావయ్యా, నా బిడ్డను పొట్టన పెట్టుకున్నావయ్యా, నా కూతురును తీసుకుపోయి నాకు అన్యాయం చేశావయ్యా. ఏమంటే చనిపోయినప్పుడు దేవుడు గూర్చి మనిషి మాట్లాడే మాట ఏంటో తెలుసా? అన్యాయం. విన్నారా మీరు? వినే ఉంటారులేండి. దేవుడా ఎంత అన్యాయం చేశావయ్యా నాకు. వెళ్ళిపోయిన వాడిని గురించి ఏమాట్లాడో తెలుసా? అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి. ఎవరికి? మొన్నే పెళ్ళయిందండి, మొన్నే, వారం కూడా పూర్తి కాలేదండి. అప్పటికే పచ్చ తోరణాలు ఇంకా ఎండిపోలేదు, ఆరిపోలేదు, కాళ్ళ పారాని ఇంకా ఆరలేదు, కానీ ఆమెను అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి తాళి కట్టిన భర్త. అన్యాయమా? ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నాడు. తన ఇంటికి తాను చేరటం అన్యాయం అని ఎవరన్నారు? దేవుడిచ్చిన ఆత్మ, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ తిరిగి ఆ దేవుని యొద్దకు చేరటం అన్యాయమా? ఇది ఎక్కడ అన్యాయం అండి? ఈ మాట అనడం ఎంత అన్యాయం అండి. 10 సంవత్సరాలు కాపురం చేసి 10 రోజులు పరిచయం పెంచుకొని 25 ఏళ్ల సంసార జీవితంలో నీకు భాగస్వామి అయినంత మాత్రాన నీతో చెయ్యకుండా కన్ను మూసి వెళ్ళిపోయినందుకు అన్యాయం అనే పదం ఉపయోగిస్తున్నప్పుడు, కోట్ల సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూసి, నీ రాక కోసం ఆశపడి, నీకు అవసరమైనవన్నిటినీ భూమి మీద కలుగజేసి, గాలినిచ్చి, నీరునిచ్చి, నింగినిచ్చి, నేలనిచ్చి, పంటనిచ్చి, భార్యనిచ్చి, భర్తనిచ్చి, బిడ్డలనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, నిన్ను ప్రేమించి దేవుడు ఇవన్నీ నీకు ఇచ్చాడు. ఎందుకు? నీవు మరలా తిరిగి తన యొద్దకు రావాలి. అందుకే 90వ కీర్తనలో ఒక మంచి మాట పలుకుతున్నాడు చూడండి. మహాజ్ఞానవర్ధమైన మోషే తన మాటల్లో ఏమని అంటున్నాడో చూడండి. 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నిన్ను నేల కలుపుతున్నది ఎవరో తెలుసా? నీకు మరణాన్ని విధిస్తున్నది ఎవరో తెలుసా? నీ చావును చూస్తున్నది ఎవరో తెలుసా? నిన్ను చంపేస్తున్నది ఎవరో నీకు తెలుసా? ఎవరు నీ ప్రాణాన్ని హరిస్తున్నారు? ఎవరు నీ ఊపిరిని ఆపేస్తున్నారు? ఎవరు నీ జీవితానికి ముగింపు పలుకుతున్నారు? ఎవరి లోకంలో నుంచి నిన్ను హఠాత్తుగా తీసేస్తున్నారు?
సమాధానం చూడండి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, ఎందుకంటే నరులారా తిరిగి రండి. తిరిగి రండి. ఎక్కడికి తిరిగి రావాలి? ఎక్కడికి తిరిగి రావాలి? ఎక్కడి నుంచి అయితే నీవు బయలుదేరావో తిరిగి అక్కడికే చేరుకోవలసిన నీ గమ్యస్థానం అది దేవుడు ఉన్న లోకం. దేవుడే నీ కోసం ఈ పచ్చటి లోకాన్ని కలుగజేసి అందులో నీకు ఆయుష్నిచ్చి కొంతకాలం జీవితాన్ని నీకు ప్రసాదించి భూమి మీదకి పంపి తాత్కాలికమైన ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు మనుషుల మధ్య పెంచి నీ కోసం తన పని చేయటం కోసం నీ అవసరాలు తీర్చిన దేవుడు తన పిలుపు ద్వారా వెనక్కి నిన్ను పిలిస్తే నీవు దానికి పెట్టిన పేరేంటి? అన్యాయమా? మనిషి ఎంత అన్యాయస్తుడు చూడండి. నీ బిడ్డ ఉదయాన్నే బడికి వెళుతుంది, నీ కుమారుడు ఉదయాన్నే బడికి పంపిస్తున్నావు నీవు నీ కుమారుణ్ణి. వాడికి ఒక చక్కటి క్యారేజ్ కడతావు, అందులో చిన్న చిన్న గిన్నెలు, అందులో ఒక చక్కటి పప్పు, చక్కటి కూర, చక్కటి అన్నం, చక్కటి పెరుగు, చక్కటి పళ్ళు. క్యారేజ్ కదండి. ఎందుకు నాయనా? ఇదిగో ఇంటర్వెల్లో నీకు ఆకలేస్తుంది కదా, ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను, తిను. మధ్యలో దాహం వేస్తుంది కదా, ఇదిగో చూడు వాటర్ బాటిల్తో నీళ్లు పెట్టాను నీకు, తాగు నాన్న, బాగా చదువుకో. ఇక మధ్యాహ్నం భోజన వేళ, ఇదిగో క్యారేజ్ పెట్టాను నీకు, నీకు నచ్చిన ఇష్టమైన కూర వండి పెట్టాను నాయన, తిను, చదువుకో. తరువాత తిరిగి ఇంటికి సాయంత్రం చేరాలి. నీవు తిరిగి ఇంటికి రావాలి. 4 అవుతుంటుంది, తల్లి చూస్తుంటుంది, 4 అయిపోయింది, నా కొడుకు వచ్చే సమయం ఆసన్నమైంది. మరలా వాడి కోసం ఎన్నో సిద్ధం చేసి పెట్టింది. వాడు వచ్చిన అమ్మా ఆకలి అంటాడు. అవునా? నీ ప్రేమ వాని పైన. కానీ 4:30 అయింది, వాడు రాలేదు. ఇంకా 5 అయింది, వాడు రాలేదు. ఇంటిలో నువ్వు స్థిమితంగా ఉండగలవా? వాచి పక్క, గేటు పక్క, వాచి పక్క, గేటు పక్క, గడియారం పక్క, గేటు పక్క చూస్తూనే ఉంటావు. ఎందుకు? రావలసిన నా కొడుకు రాలేదు. ఏమైంది? నువ్వు మరి కాసేపు నువ్వు భరించలేవు, వెంటనే పరుగులు తీస్తావు. 5 దాటిన మరుక్షణం ఈ పాటికే నా కుమారుడు నా దగ్గర ఉండాలి, కానీ రాలేదంటే ఏం జరిగింది? అంతే. నువ్వు ఈ మనసులో తెలియని ఆందోళన, ఆవేదన. ఏమైంది వాడికి? ఏమైనా ప్రమాదం సంభవించిందా? ఎవరైనా ఎత్తుకుపోయారా వాడిని? ఏమైనా ఆపద వాడికి సంభవించిందా? అంతే. పరుగులు తీస్తూ బడికి పరిగెడతావే, ఈ లోపల నీ భర్తకు తెలియజేస్తావు, ఏమండి బాబుగాడు ఇంకా రాలేదండి. వెళ్ళావు బడి గేటు దగ్గరికి, అడిగావు, అయ్యా నా కొడుకు వెళ్ళిపోయాడు అమ్మ, వాడు బయటికి వెళ్ళిపోయాడు, నేను చూశాను వాడిని, తాళం వేస్తానమ్మా, ఎవరు లేరు అన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతే. నువ్వు తిరగని వీధి ఉండదు, అడగని వ్యక్తి ఉండడు, చూడని చూపు సందుండదు. ప్రతి దానిని వెతుకుతావు. కాళ్ళకు చెప్పులు ఉన్నాయో లేదో తెలియదు. ఏమండి? దాహం వేస్తుందో లేదో నీకు తెలియదు, అలసట వస్తుందో లేదో నీకు తెలియదు. వీటన్నిటిని ప్రక్కను పెట్టి కొద్ది కాలం, 10 సంవత్సరాలు మాత్రమే కనిపించిన నీ కొడుకు కాసేపు కనబడనంత మాత్రాన్న ఇక కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తున్న సమయంలో నీవు నీ భర్త కలిసి నీ వాళ్ళందరికీ తెలియజేసి పిచ్చి వాళ్ళ రోడ్లంపడి తిరుగుతుంటారే. దేనికి? ఒక్క కొడుకు కనబడనందున. అవును, కనబడలేదు. 5 అయింది, 6 అయింది, 7 అయింది, కనబడకపోతే ఏమవుతావు నువ్వు? నా బిడ్డకి ఏమైపోయిందో, నా బిడ్డ ప్రాణానికి ఏం ముప్పు వచ్చిందో పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వెళతావు, కంప్లైంట్ ఇస్తావు. నీ బిడ్డ కాసేపు కనబడకపోతే నీకు కలిగే ఆవేదన. రాత్రి 8 అయిన తర్వాత ఎక్కడో ఒక మూలన పార్కులో ఆడుకుంటూ కనబడ్డాడు అనుకో, అమ్మ నా కొడుకు కనబడ్డాడు, అమ్మయ్య నా కొడుకు కనబడ్డాడు, పర్లేదు, వాడికి ఏ ప్రమాదం సంభవించిందని చాలా భయపడిపోయాను నేను. పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్తే, ఏమిరా
ఏమిరా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను మీ నాన్న ఏడ్చుకుంటూ పిచ్చి వాళ్ళ వీధులంట తిరుగుతుంటే ఏం చేస్తున్నా? ఆడుకుంటున్నానమ్మా అన్నాడు అనుకో. ఏంటిరా ఆటలు? మా బ్రతుకులతో ఆడుకుంటున్నావు కదరా నువ్వు. మా బ్రతుకులతో ఆడుకుంటున్నావురా, పదా ఇంటికి. అప్పుడు ఆ కొడుకు, నేను రాను, నేను ఇక్కడ ఆడుకుంటాను అంటే నువ్వేం చేస్తావు? మంచిది, ఉదయాన్నే వస్తావు మీ నాన్న నేను ఆడుకో అంటారా? చెప్పండి, ఏం చేస్తారు మీరు? రానని నీ బిడ్డ మొరాయిస్తే నువ్వేం చేస్తావు? మొరటోడుగా మారుతావు. వెంటనే వాడిని పట్టుకుంటావు, రెక్క పట్టుకుంటావు వాడిని, పద ఇంటికి, నేను రాను అంతే. ఇంక నీ చెయ్యి నిలబడదు. అప్పటి వరకు నీ కొడుకు కనబడినందుకు దిగులు పడిన నువ్వు వాడిని ఏకదాటిగా బాధడం ప్రారంభిస్తావు. కొట్రా, కొట్టో ఒకటి, పటేల్ పటేల్, చంపేస్తాను నేను ఇంటికి రాకపోతే, పద ఇంటికి. అలా నువ్వు కొడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి, ఏంటమ్మా నీ కొడుకుని అలా కొడతానంటే, నీకేం తెలుసమ్మా, నువ్వు పో నీ మార్గాన్ని, నా బిడ్డ ఏంటో నాకు తెలుసు, నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నేను చంపుకుంటాను, నీకే అవతల పో అంటావు. రాని నీ బిడ్డను మందలించైనా దండించైనా ఈడ్చుకొని నీ ఇంటికి తీసుకెళ్ళడం నీకు న్యాయమైతే అర్థం చేసుకోండి. దేవునికి సాక్షాత్తు ఆయన గర్భాన పుట్టిన వారసులైన మీరు భూమి మీద నుంచి నేను రాను అని మొరాయిస్తే మీకు తగిలించాలా వద్దా చెప్పండి? చెప్పండి. మీరు రానని మొరాయించినా, డాక్టర్ కాళ్ళు పట్టుకున్నా, లక్షల రూపాయలు ఇచ్చినా నిన్ను తీసేస్తాడు, నిన్ను లేపేస్తాడు ఆయన. ఎందుకు? నా కొడుకురా, రావా, ఇక్కడే ఉండిపోతావా? ఇక్కడే ఉండిపోతావా? ఇది కాదు బ్రతుకు. నేను నీకు ఇవ్వబోయేది నిత్య జీవం, శాశ్వతమైన బ్రతుకది. ఈ బ్రతుకు కోసం ఎందుకురా, ఈ బ్రతుకు కోసం ఎందుకురా నువ్వు తహతహలాడుతున్నావు? బడికి వెళ్ళే కుర్రాడికి ఎలాగైతే అతని అవసరతలు తీర్చడానికి తాత్కాలికమైనవి నువ్వు పెట్టావో, తండ్రి యొద్ద నుంచి భూమి మీదకి వచ్చి 60 సంవత్సరాల భూమి మీద నీ జీవితాన్ని గడపడానికి దేవుడు కట్టిన పెద్ద క్యారేజ్ అండి. ఏది? ఈ ప్రకృతి. నీకు కావలసినవన్నీ పెట్టాడు, తిను. ఏం కావాలి? ఏం కావాలి నీకు? నీకు కావలసిన నీ దాహం కోసం సెలయేళ్ళు, నీ ఆకలి కోసం నేలను పండించాను, తిను. నీకు కోరిక, ఇదిగో భార్య. నీకు మమకారం, అదిగో నీ గర్భాన్ని పండించే బిడ్డలు, అనుభవించు. కానీ వీటన్నిటిని అనుభవిస్తూ ఏది నీకు ముఖ్యం, ఏది నీకు ప్రథమం? ఇవి కాదు, ఇవి తాత్కాలికమైనవి. ఇవి భూమి మీద దేవుని పని చేయటంలో నీ అవసరాలు తీర్చేవి. ఒక భార్య నీ అవసరాలు తీర్చేది, ఒక భర్త నీ అవసరాలు తీర్చేవాడు, ఒక బిడ్డలు నీకు అవసరాలు తీర్చేవాళ్ళు. భూమి మీద కొద్ది కాలం మాత్రమే నీతో ఉండేవాళ్ళు వీళ్ళు కాదయ్యా శాశ్వతమైన వాళ్ళు నీకు. మరి ఎవరు? భూమి మీదకు జన్మనిచ్చి నీ కొరకు ఎన్నో కలలు కని నీ రాక కోసం ఎదురు చూస్తున్న తండ్రి యొక్క కోరికను నెరవేర్చడానికి మీరు భూమి మీద జన్మించారు. తిరిగి మీ రాక కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నా కొడుకు రావాలి. ఎప్పుడొస్తాడు వాడు? ఎప్పుడొస్తాడు వాడు? అందుకు ఒక మంచి మాట అంటున్నాడండి, ఒక మంచి మాట అంటున్నాడు. 39 కీర్తన 39 5వ వచనం చూడండి ప్రియులారా. నా దినముల పరిమాణమును నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. ఏమండి? ఆయన దినముల పరిమాణమును ఎంత చేశారటండి? బెత్తెడంతగా. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. లేదట. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం చాలా చిన్నదండి. అప్పుడప్పుడు
మన వాళ్ళని ఇంటిలో నుంచి పంపుతున్నప్పుడు ఏమంటావు తెలుసా? మనకిష్టమైన రే, నువ్వు ఇక్కడ ఉన్నట్టు రావాలి, నువ్వు ఇక్కడ ఉన్నట్టు రావాలి. ఇక్కడ ఉన్నట్టు రావాలి అయితే ఇంక నేను వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉంటాను నేను. ఆ మాటలోని అర్థం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి ఎక్కువసేపు ఉండడానికి వీల్లేదు, త్వరగా రావాలి నువ్వు, త్వరగా. అప్పుడప్పుడు ఇంట్లోంచి బయలుదేరిన వాళ్ళు, అమ్మాయి వెళ్తానమ్మాయి అంటే, అలా అనకండి, తప్పు, వెళ్ళొస్తానండి. వెళతానంటే ఎక్కడికి పోతున్నారు? వదిలిపోతారేంటి? అమ్మో, మీరు లేకపోతే ఏమైపోవాలి నేను? నీ యొద్దకు తిరిగి రావలసిన వ్యక్తి మాటలో తేడా జరిగితేనే నువ్వు తపన పడిపోతున్నావు, వేదన పడిపోతున్నావే. అసలు భూమి మీదకి వచ్చిన మనిషి చావడానికి ఇష్టపడుతున్నాడా? చావు అంటేనా భయం, భయం అండి. మనిషికి భయం. ఒక్కొక్కసారి ఊపిరి తీసుకున్నప్పుడు గుండె కలక్కమంటుందండి. గుండె బలహీనమైనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఊపిరి తీసుకున్నప్పుడు సడన్గా ఊపిరి తీస్తుంటే నొప్పి వస్తుంటుంది. దీనికి కంగారు పడిపోతారండి చాలామంది. అమ్మో చచ్చిపోతానేమో, గుండెపోటు వచ్చిందేమో, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళన్నాను. గుండెలో చిన్న నొప్పి కలిగేసరికి అమ్మో నేను చచ్చిపోతానేమో అన్న బాధ, భయం ఎందుకు నీకు కలుగుతుంది? నీ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నీకెందుకు బాధ? నీ ఇంటికి వెళ్ళడానికి నీకెందుకు భయం? అంటే పరమార్థం నీకు అర్థం కాలేదు. నువ్వే ఇంటి నుంచి వచ్చావో, ఏ ఇంటికి తిరిగి చేరాలో అన్న జ్ఞానం నీకు తెలియలేదు. చెప్పిన వాళ్ళు లేరు. ఒకడు నిత్యమైన ఉనికి పట్టు శాశ్వతుడైన దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడన్న జ్ఞానం లోపించింది కనుకనే కనిపించే వీళ్ళంతా శాశ్వతం అనుకుంటున్నావు కదూ. భార్య శాశ్వతం, బిడ్డలు శాశ్వతం, ఇల్లు శాశ్వతం, సంపద శాశ్వతం కాదు. ఇవన్నీ అనిత్యాలు, ఇవన్నీ అశాశ్వతాలు. కానీ నిత్యము ఉండేది ఒకటే ఒకటి, అదే నీ తండ్రి. నీ తండ్రి ఉన్న పరలోకం, నిత్య జీవం. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళిపోవాలి సోదరా, సోదరి. ఎన్నో కలలు కానీ, ఎన్నో ఆశలతో, ఎన్నో ఎదురు చూపులతో ఆయన చూస్తున్నాడు నీ రాక కోసం. అందుకే ఏమంటున్నాడు ఒక మంచి మాట, 116వ కీర్తన, 116వ కీర్తనలో ఏమంటున్నాడో చూడండి. 15వ వచనం, 116వ కీర్తన 15. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ. అబ్బా, ఈరోజు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ఈరోజు నా కొడుకు ఎవరా కొడుకు? ఎవరు? నా ప్రియమైన కుమారుడు. ఎవరైనా? యేసుక్రీస్తు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువటండి. సంబరాలు చేసుకున్నాడటండి, పండగ చేసుకున్నాడటండి. చచ్చిన తర్వాత మనకు పండగ, ఆ పండగలో మొత్తం దండగే. చచ్చినోడు పేరు చెప్పుకొని మొత్తం తినేస్తాం మనం. బతుకున్న వాళ్ళు ఇంకా చంపేస్తాం మనం. వాడికి అది ఇష్టం, ఇది ఇష్టం. పండగ నువ్వు చేసుకోకూడదు, దేవుడు చేసుకోవాలి పండగ. ఏమండి, మన దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదట. ఎవడు అన్నాడులేండి, చావు కూడా పెళ్లి లాంటిదా? అవును మరి. పెళ్లి కన్నా పప్పన్నం పెడతారు కానీ చావుకు మాత్రం నాన్ వెజ్. వాడి పేరు చెప్పుకొని, చచ్చిపోయినాడు పేరు చెప్పుకొని మొత్తం తినేసి మాపేయడానికి. ఎంత స్వార్థపరులండి మనుషులు. దేవుడి కంటే పండగట. ఎవరిని చూసి? ఈరోజు నా కొడుకు చచ్చిపోతున్నాడు, ఈరోజు నా కొడుకు చచ్చిపోతున్నాడు, ప్రాణాన్ని వదులుతున్నాడు. అదే మీకు అమ్మో ఈరోజు చచ్చిపోతానా, అప్పుడేనా? నిజంగా దేవుడు ఒకవేళ మన దగ్గరకు వచ్చి ఎవరి దగ్గరికైనా మనల్ని పర్మిషన్ అడిగే మనల్ని తీసుకువెళ్తున్నాడు అనుకోండి, మనం అసలు పర్మిషన్ ఇస్తాం దేవుడికి? ఏమండి, ఒకసారి ఊహించండి. నాయనా వచ్చేస్తావా? అప్పుడే వచ్చేసేవాడు ప్రభు, నువ్వు అప్పుడే వచ్చేసేవాడు. చిన్నమ్మకి ఇంకా పెళ్లి కాలేదు, ఇల్లు ఇంకా మధ్యలో ఫస్ట్ ఫ్లోర్ వేసాను, మావిడికి ఇంకా వడ్డానం చేయించలేదు, నేను అప్పుడే తీసుకెళ్ళిపోతాను. బతకనిస్తుంది అది. ఇప్పుడు కాదు, మరి ఎంతకాలం తర్వాత రమ్మంటావురా? నేను చెప్తానులే, అప్పుడే నేను చెప్పినప్పుడు నువ్వు రా, వెళ్ళిపో. వీడు ఎలాగా పెళ్ళావు, మరో 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు అనుకోండి, అప్పుడు మాత్రం సరే ఇప్పుడు రెడీగా ఉన్నాను తీసుకెళ్ళిపోతాను అంటారా? కాలు చాపుకొని ముసలోడు కూడా వెళ్ళరు. వెళ్ళరండి.
ఎవరైనా కనబడ్డారు అనుకోండి, అయ్యగారు ప్రార్థన చేయండి నా కోసం. ఎందుకు? ఇంకా నేను బ్రతికి మునుమనవరాల్ని చూడాలి. చాలదా? ఇప్పటికే బ్రతికి మొత్తం లోకమంతా అరిగిపోయింది. పళ్ళు అరిగిపోయి నవిలి 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 చూసి 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 కళ్ళు అరిగిపోయి, ఏమండి మాట్లాడి మాట్లాడి గొంతు అరిగిపోయింది. బుర్ర కూడా సరిగ్గా ఉండట్లేదు, కదులుతుంది అటు ఇటు. ఇంకా ఏంటయ్యా అనుభవిస్తావు నువ్వు? ఇంకా ఏంటి అనుభవిస్తావు? నువ్వు అవకాశం ఇవ్వాలే కానీ అనుభవించడానికి చాలా ఉంది, నీకు తెలియదు. అందుకే ప్రార్థన ఏం చేస్తారు? ప్రభువా మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచు. చచ్చిపోయే లెక్కల్లో చేర్చొద్దు సుమా. ఇంత తొందరగా నీ దగ్గర రావడం మాకు ఇష్టం లేదు. కాకిలా కలకాలం బతుకుతాం ఇక్కడ, హంసలా కొద్ది కాలం బతకడం మాకు ఇష్టం లేదు. మనిషి ఎంత స్వార్థపరుడండి. దేవుడిచ్చినది అనుభవించి 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 ఇంకేంట్రా అనుభవిస్తావు? ఇంత అన్నం పెట్టారు, తినేసావు, తర్వాత ఏం ఇంకొద్దు బాబోయ్ చిరాకు. అనుభవించిన తర్వాత దాని మీద విరక్తి కలుగుతుందండి మనకి, అవునా కాదా? మంచి ఆకలితో ఉన్నావు, పట్టెడు అన్నం పెట్టారు, కావలసినంత పెట్టారు, పీకమయ్యో తిన్నాం, ఏమండి గొంతుకులు వేలు పెడితే మెతుకులు తగులుతున్నాయి, అంత తిన్నాం. వద్దనప్పటికంటావు, ఎప్పటికొద్దు, ఇటు చాలంటావేంటి? ఇప్పటికి చాలు అంతే. మళ్ళీ కొన్ని గంటల తర్వాత కనబడు, మళ్ళీ వేస్తాను బొగ్గులోన. ఏమండి మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు ఈ దిక్కుమాల శరీరాన్ని పెంచడానికి ఎంత కష్టపడుతున్నాడండి, ఎంత కష్టం, ఎంత నలిగిపోతున్నాడండి. దేనికోసం? మనిషి ప్రయాసమంతయు వాని నోటి కోసం కదా బైబిల్ చెప్పింది. వాడు పడుతున్న ప్రయాసం అంతా దేనికి? ఏమేస్తావురా లోన? ఎన్ని చెరువులు నీళ్లు తాగేసి ఉంటాం ఈ పాటికి, ఏమండి ఎన్ని ఎకరాల పంట తినేసాం మనం, ఎన్ని వందల కోళ్ళు, ఎన్ని వందల వేల మేకలు గొర్రెలు తినేసాం మనం, ఏమండి అయినా ఇంకా ఆశ చావలేదు, ఆశ చావలేదు. శరీరం అనుకూలించక ముసలోడుగా ఉన్నాం కానీ ముసలోడు కూడా కన్నెపిల్లని చూపితే పెళ్ళికి రెడీ, తాళి కట్టేస్తాను పరిగెట్టైనా సరే. ఏమండి శరీరం సహకరించట్లేదు, అంత చేతులు వణుకుతున్నాయి, గచ్చ 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 వణుకుతున్నాయి. ముసలోడుకు దసరా పండుగ అన్నారు అందుకే. ఏమండి అవకాశం ఇవ్వాలే కానీ అప్పుడు మళ్ళీ అంటాడు, ఒరే శరీరానికే రా నేను ముసలోడిని. చింత చచ్చిన పులుపు మాత్రం చావలేదు లోన తాతకి, మా అమ్మకి. ఎందుకంటే పులుపు లోన ఉంది చాలా స్ట్రాంగ్గా. బాడీ సహకరించక మనం అంతా ఇలా మారిపోయాం, మహాత్ములు అయిపోయాం కానీ లోకంలో. ఏమండి డాక్టర్ తినొద్దన్నాడు కాబట్టి వద్దంటాం కానీ డాక్టర్ తిను అంటే కుమ్మేయం మనం. ఏమండి నువ్వు తినకూడదమ్మా, తింటే చచ్చిపోతావు, షుగర్ తినకూడదా అండి? పాపం అలాగా నోరు చప్పరిస్తుంటాం చూసి అందరూ తింటుంటే. తినకూడదు, తింటే ఎక్కువ కాలం బతకలేము. కనుక ఏం చేయాలి? బతకాలంటే తినకుండా ఉండాలి. బతకాలి బతకాలి బతకాలి. బతుకు కోసం మానేస్తున్నావు కదా, బ్రతకడం కోసం మానేస్తున్నావు కదా. అయ్యో మనిషి ఎంత స్వార్థపరుడండి. వీటన్నిటిని చూసి ఇవి శాశ్వతమని అనుకుంటున్నావా? వద్దు, మాయా, మోసపోతున్నావు మనిషి నువ్వు. నీ మరణం వెనక రహస్యం ఏంటో తెలుసా? తండ్రి ఉన్న లోకానికి నువ్వు చేరిపోవటం. నీ తండ్రి ఆహ్వాన పత్రిక నీకు ఇచ్చాడు, కమాన్ వెల్కమ్, నరులారా తిరిగి రండి అని ఆయన పిలిచిన పిలుపు, అది నీకు వరం, శాపం కాదు. నీ బ్రతుకులో నీ కన్ను మూయటం అనేది వరం. అయితే ఆ కన్ను మూయటం దేనికోసం అవ్వాలో తెలుసా? తిని 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 చావకూడదు. నీ చావు దేవుని కోసం అయ్యి ఉండాలి. ఒక యేసుని చూడు, ఎవరి కోసం చనిపోయాడు? తండ్రి సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికండి తన ప్రాణాన్ని పెట్టాడు పనంగా. అవును. ఒక స్టెఫెనుడు చూడు, దేనికోసం తన ప్రాణాన్ని పెట్టాడు? పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం కోసమండి తన శరీరాన్ని పణంగా పెట్టాడండి దేవుని కోసం. నీ చావు దేవుని కోసమే కావాలి. నీ కోసం, నీ అవసరాల కోసం బ్రతికి చావటం కాదు, అది బ్రతుకే కాదు. అది
నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పుకుంటావు? ఎవరి కోసం బ్రతకాలని చెబుతున్నావు? చెప్పడానికి నీ దగ్గర ఏముంది సమాధానం? మరణించిన తర్వాత దేవుని ముందు నిలబడి, ఇదిగో నువ్వు నాకు బ్రతికిచ్చినందుకు నేను చేసిన పని ఇది అని నువ్వు దేవుని దగ్గర నిర్భయంగా నువ్వు చెప్పడానికి భూమి మీద నువ్వు చేసిన పని ఏంటి దేవుని కోసం? ఏ పనిలో ఉన్నావు నువ్వు? ఏ పనిలో ఉన్నాం మనం? ఈ మాటలు విన్నప్పుడు కాస్త భయం అనిపిస్తుంది అంతే. మళ్ళీ పొద్దుక్కనవ్వండి, రేపు ఉదయం మళ్ళీ మామూలే మళ్ళీ మామూలు అయిపోతాం మనం. మరలా మన పని, మన ధనం, మన వ్యాపారం, మన వ్యవసాయం, మన పిల్లలు, మన బాధ్యతలు. దేవుని గూర్చిన బాధ్యత ఎవరిదండి? దేవుని గూర్చిన కార్యాల పట్ల ఎంతమంది అండి ఆసక్తి కలిగి ఉన్నారు? అందుకే ఫిలిప్పి పత్రికలు ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పి 2:21, అందరూ తమ సొంత కార్యములు, సొంత ఎవరు సొంత? మా సొంత పిల్లండి, మా సొంత అక్కండి. ఏంటి సొంతల కోసం ఎలా మాట్లాడతామండి? అబ్బో, బీరకాయ పీచు మాట్లాడుతుంటాం మనం. ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు చూడాలి మాట్లాడుకోవడం. పెద్ద లైన్ చెప్తారు. ఈమెవరంటే మా చిన్నత్త యొక్క మేనమావయ్య వేలు విడిచిన అల్లుడు కూతురు. మనకు అర్థం అవ్వదు, ఏముందో తెలియదు మనకి. ఏమండి, ఆ భాష తాలూకా కోడ్ మనకు తెలీదు. అది కోడ్ చేయాలంటే మనం ఒక పావు గంట ఆగాలి. అంత కాగితం మీద రాసుకొని ఏమవుద్దో చూడాలి. ఇలాంటి బీరకాయ పీచులు మాట్లాడుకోవడానికి వెళ్తా ఉండి అక్కడికి. సొంత ఏ సొంత? ఏతు బాబు సొంత? వీళ్ళు సొంతోళ్ళ దేవుని పిల్లారా అంటున్నాడు ఇక్కడ. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ మరి యేసుక్రీస్తు ఎవరబ్బా? సొంతోడు కాదా నీకు? ఆయనకి సొంతోడు కాదా? కాదు. యేసుప్రభు ఎవరో 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం చేయాలి ఆయన కోసం? నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఆయన కోసం నువ్వు ప్రార్థన చేస్తావా? నీకేమైనా అవసరం ఉంటే ఆయన అడుగుతావా? అందుకే యేసుప్రభుని వాడుకుంటున్నావు నువ్వు. ఈరోజు మనిషి ఎంత స్వార్థపరుడుగా మారిపోయాడో చూడండి. అవసరాలకు దేవుడు దగ్గర మోకరిల్లుతాడు, అవసరాలకు దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తాడు. నాకు ఇది కావాలి, అది కావాలి, అన్నీ అడగడ కోరికలే. ఏ రోజైనా దేవుడి దగ్గరికి నిలబడి మోకరిల్లి నీకేం కావాలి నాయన, నీకు నేనేం చేయమంటావు చెప్పు అని ఎవరైనా అడుగుతాం మనం. నువ్వు మాకేం చేస్తావు చెప్పు బుద్ధు. నేను చేయడం సంగతి తర్వాత, మేము నీకేం చేయగలం, మేము నీకు ఇవ్వడానికి మేము ఎంతటి వాళ్ళం, ఇలా తగ్గించేసుకుంటాం మనం. దేవుడా నేను మీకు ఇవ్వగలమా? మేమేమి నీకు ఇవ్వలేము. ఏమైనా ఇస్తే నువ్వే మాకు ఇవ్వాలి, కనుక ఇచ్చేది తొందరగా ఇచ్చేయి. తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూస్తున్నారా? యేసుక్రీస్తు కార్యాలు పట్టించుకుంటున్నారా మీరు? ఈ వాక్యం చెప్పాలని, 10 మందికి ప్రకటించాలని, యేసును గూర్చిన సువార్త తెలియని వారికి అందించాలని, అది నీ సొంత పని అనుకున్నా? అది నా సొంత పని కాదు, మా అయ్యగారి పని, పాస్టర్ గారి పని. అది ఎవరికో అప్పచెప్పేసావు పని, నువ్వు మాత్రం నీ పని మీద పోయావు. ఎందుకండి? వాళ్ళే ఎందుకండి సంచులు పట్టుకుని తిరగాలి? వాళ్ళే ఎందుకండి ఎండనక వారనక గ్రామానికి వీధి వీధికి వెళ్ళి సువార్త ప్రకటించాలి? ఏం బాధ్యత వాళ్ళదే అనుకుంటున్నావా? నీది కూడా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మీ అందరితో చెప్పాడండి, మనందరితో చెప్పాడండి. మరి ఏం ప్రకటించగలుగుతున్నాం చెప్పండి? ఎంతమందికి వినిపించగలుగుతున్నాం చెప్పండి ఈ మాటలు? దేవుని పిల్లలారా, దేవుని దగ్గరకు వెళ్ళడానికి మనిషికి కలిగే గొప్ప వరం మరణం అండి. నీ తండ్రి నువ్వు చేరుకునే గొప్ప మార్గం అండి మరణం. నువ్వు కన్ను మూస్తే నీ దేవుని దగ్గరకు వెళ్ళి చేరిపోయాను కౌగులులో ఇమిడిపోయే గొప్ప భాగ్యం అది. అందుకే ఇది అర్థమైన మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఏంటా లాభం? ఏంటండి లాభం? చచ్చిపోతే నాకు ఇష్టం అంటున్నాడండి. దేనికి చావైతే లాభం? ఎదురు చూస్తున్న నీ కన్న తండ్రి దగ్గరికి నువ్వు తిరిగి చేరటం లాభం. అది తండ్రికి లాభం. కుమారుడుగా ఆయన విధించిన కట్టడలు భూమి మీద చేసి ఆయన ఎత్తుకు నువ్వు చేరటం లాభం.
ఏమండి, దేవుడు ప్రతి వ్యక్తిని కనిపెడుతున్నాడండి. ఈరోజు మీరంతా ఊపిరి కలిగి ఉన్నారు అంటే, మీరు, మీ బిడ్డలు, మీ భర్తలు, మీ భార్యలు క్షేమముగా ఉన్నారు అంటే అది ఎవరి దయో తెలుసా? సృష్టికర్త అయిన సర్వేశ్వరుని దయ, కన్న తండ్రి అయిన యెహోవా కృప. ఆయన వలనండి మీరు ఉనికి కలిగి ఉన్నారు, చలిస్తున్నారు, జీవం కలిగి ఉన్నారు అంటున్నాడు. అందుకే చూడండి, అపోస్తుల కార్యములు దేనిని బట్టి మనం ఉన్నామో చెబుతున్నాడు. చూడండి, మనుషులకి జ్ఞానం అర్థం కావటం లేదండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఏమండి, మీరు ఎవరి యందు బ్రతుకుతున్నారు? ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. ఈరోజు నువ్వు కదులుతున్నావంటే నీకు లెగడానికి కాళ్ళు సత్తు ఎక్కడది? మాట్లాడని గొంతులో ఊపిరి ఎక్కడది? ఇవన్నీ నీకు వస్తున్నాయంటే దీనికి కారణం నీ తండ్రి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. నీదొక పేరు, నీకొక ఊరు, నీకొక అడ్రస్. ఈరోజు నువ్వు చెప్పుకుంటున్నావు అంటే ఎవరి వల్ల తెలుసా? నీ దేవుని దయ. అవునండి, దేవుని దయ. ఆయన వలన బ్రతుకుతున్నాం. మరి అలాంటి దేవుని వలన బ్రతుకుతున్న మనిషి దేవుడు దయ చూపిస్తున్నాడండి. ఎన్నోసార్లు మీరు ఆయనకు అవిధేయులుగా మారినా, ఎన్నోసార్లు ఆయన మీరు పట్టించుకోకపోయినా ఆయన వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడండి. మీ పంటను పండిస్తూనే ఉన్నాడండి. మీ నేలను తడుపుతూనే ఉన్నాడండి. నీకు ఊపిరిని ప్రసాదిస్తూనే ఉన్నాడండి. నీ ఆకలికి అన్నాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడండి. కారణం ఆయన దయ. కోపం లేక కాదు, కోపంతో తలచుకుంటే క్షణాల మీద బూడి చేసేస్తాడు ప్రకృతిని. తెలీదా? సృష్టి ఆరంభంలోనే మనిషి తెప్పటడుగులు వేసినప్పుడు ఏమనుకున్నాడు? భూమి బలాత్కారంతో నిండిపోయింది కనుక ఏం చేయాలి? ఇంకా విడిచిపెట్టను, ఎవరిని విడిచిపెట్టను. భయభక్తులు లేని వాళ్ళుగా మారిపోయారు నా యందు. దేవుడంటే భయం లేని వాళ్ళుగా మారిపోయారు కనుక ఏం చేయాలి? లేపేస్తాను వీళ్ళందరినీ, తుడిచేస్తాను వీళ్ళందరినీ అన్నాడు. అందుకేనండి జలప్రళయాన్ని రప్పించాడు. అందుకేనండి జలప్రళయాన్ని రప్పించి చిన్న పెద్ద ముసలి ముతక అందరినీ ముంచేశాడు, జీవరాశులతో సహా. అదేన కోపం, అదేన కోపం అండి. దేవునికి వ్యతిరేకంగా మారిన సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలను చూసి అగ్ని గంధకాలను కురిపించి నాశనం చేసేశాడండి. కోపం, కోపం అది దేవుని ఉగ్రత. కోపం లేదనుకోకు. ఆయన దయను చూసి, మంచితనాన్ని చూసి నన్ను ఎవరేమో చేయలేరు అనుకుంటున్నావా? నిన్ను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను మట్టి కలిపేయగలడు దేవుడు. ఈ క్షణం అసలు గేటు కూడా దాటలేవు బయటికి. నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు ఆనందంగా తిని పడుకోలేవు ఈ రాత్రి నువ్వు ఆయన తలుచుకుంటే. చిన్న రోగాన్ని నీ శరీరంలో ఇస్తే చాలండి. ఒక్కొక్క రోగానికి విలువ ఎంతో తెలుసా? లక్షలు, లక్షలు. ఖరీదైన రోగాలు కూడా ఉన్నాయి. జలుబు చిన్న రోగం, క్యాన్సర్ పెద్ద రోగం. దేవుడు తలుచుకుంటే అదే రోగానికి రాత్రి ఇవ్వగలిగితే హాస్పిటల్ నంబడ పరిగెత్తాలి బ్రతకడం కోసం. నీకు ఉన్నది అమ్మి, నీకు సంపాదించినదంతా ఖర్చు పెట్టి బ్రతకడానికి నువ్వు చచ్చినంత వరకు చస్తూ బ్రతకాలి. కానీ అలాంటి బ్రతుకు నీకు లేదే. ఈరోజు నిమ్మళంగా ఆనందకరమైన వాతావరణంలో ఈ చల్లటి మాటలు మీరు వింటున్నారంటే కారణం దేవుని దయ, దేవుని చలవ, దేవుని కృప. మరి ఆయన కృపను నువ్వేం చేస్తున్నావు? కాళ్ళదన్నుతున్నావా? దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నావా? నన్నేం చేస్తాడులే, నాకేమవుతుందిలే. వద్దు. ఈ రాత్రి మీరు కళ్ళు తెరవాలి ప్రియులారా. మీ మరణధనం మీ తలుపు తట్టక ముందే, నీ ఊపిరి చివరి శ్వాసగా ఆగిపోక ముందే దేవుని కోసం నీవు నడుము బిగించాలి. ఎందుకో తెలుసా? నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక ముసలి వ్యక్తిగా, వృద్ధుడుగా నీ రాక కోసం కళ్ళు కాయలు కాసేటట్టుగా చూస్తున్నాడండి నీ తండ్రి. వస్తావా? నా దగ్గరికి వస్తావా నా కుమారుడా, తిరిగి రావా అని అడుగుతున్నాడండి. ఎందుకో తెలుసా? ఏ ఒక్కరూ నశించకూడదు, మారాలి, మారాలి, మారాలి అంటున్నాడండి. ఎంత మంచి తండ్రి అండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల ఇంకా ఆయన దీర్ఘశాంతం, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన కృప కనిపెడుతూనే ఉంది. అందుకు మీరు ఆనందంగా తిరుగుతున్నారు భూమి మీద. ఏ రోగం లేకుండా మీరు బాగా బ్రతుకుతున్నారు ఈ లోకంలో. ఈ బ్రతుకు మీరు, మీ బిడ్డలు, ఆహా దేవుడు మా కుటుంబాన్ని దీవించాడండి అని నువ్వు అంటున్నావే. ఆ మాట నువ్వు అనడానికి గల కారణం నువ్వు మారాలని. నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆయన తలుచుకుంటే ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది మనుషులను నేల రాచేశారండి ఆయన. కానీ నీవు అలా కాకూడదని ఎందుకు అనుకుంటున్నాడో తెలుసా? నీవు మారాలని. మీ మరణమే ఒక మహాలోకానికి తెరవబడే ఒక మహా మార్గం. కదర్రా, మరణాన్ని చూచి బ్రతికే నరులు, విజ్ఞానము లేని వాళ్ళుగా వాళ్ళు భయపడతారు. కానీ నీ తండ్రి ఉన్న ఉనికి పట్టుకు చేరే నీవు భయపడవలసినది మరణానికి కాదు. నీవు భయపడవలసింది మరణానికి కాదు. నీ దేవుని దగ్గరకు ఏమి తీసుకొని పోతున్నావు దానికి నువ్వు భయపడాలి. ఆయన అడుగుతాడు, నా కోసం ఏం తీసుకొని వచ్చావు? వ్యాపారం చేయడానికి మరో దేశానికి వెళ్ళి, లేదా పొట్ట చేత పట్టుకొని మరో విదేశానికి వెళ్ళిన ఎందరో ఈ దేశం నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు. లక్షల రూపాయలు ఖర్చుతో, పెట్టుబడితో ఆ ప్రాంతానికి వెళ్ళిన తరువాత, ఆ ప్రదేశానికి వెళ్ళిన తరువాత కొన్ని సంవత్సరాలు అక్కడ బ్రతికి పని చేసి కొంత డబ్బును కూడబెట్టి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంతో తమ ఇంటికి చేరిపోతున్నారన్న సంతోషంతో వాళ్ళు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు మీకు కావలసిన బొమ్మలు, మీకు కావలసిన బంగారం, మీకు కావలసిన వస్తువులు, మీ అవసరాలను తీర్చే ధనం, వీటన్నిటినీ కూడబెట్టి తీసుకుని వస్తారు. నన్ను పంపించినందుకు ఇదిగో మీకోసం తెచ్చినది ఇది, నేను కష్టపడి సంపాదించిన ఇదిగో తెచ్చాను మీకోసం. ఒక తల్లి కానీ రుణాన్ని తీర్చుకున్న, ఒక తండ్రి కానీ రుణాన్ని తీర్చుకున్న, ఒక బిడ్డ కానీ రుణాన్ని తీర్చుకున్న శరీర సంబంధమైన మనుష్యులకు మరి పరలోకమైన ఉందన్న దేవుని యొద్ద నుండి భూమి మీదకి ఒక పరదేశిక యాత్రికుడుగా వచ్చిన నీవు భూమి మీద ఏం చేసి తండ్రి యొద్దకు వెళ్ళి ఏమి తీసుకుని వెళుతున్నావు? దేవా, నీకోసం నేను ఇది చేశాను అని చెప్పగలుగుతున్నావా? నాయనా, నీకోసం నేను ఈ పని చేశాను, ఇదిగో ఎన్ని ఆత్మలను నేను రక్షించాను, ఇంతమందికి వాక్యం చెప్పాను, నా ధనాన్ని ఎంత నీ సేవ కోసం ఖర్చు చేశాను అని చెప్పడానికి మీ దగ్గర ఏముందో చెప్పండి. ఒక చక్కటి సమాధానాన్ని మీ కన్ను మూసే ముందు మీ తండ్రి యొద్ద నిలువబడి చెప్పడానికి సిద్ధపడాలి. మరణ దినం ఎవరి వశమున లేదు. ప్రతి నరుని ఆత్మ దేవుని వశములో ఉంది. ఏ క్షణాన్ని నువ్వు కన్ను మూస్తావో నీకు తెలియదు ప్రియుడా. ఏ క్షణాన్ని ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి పోవాలో నీకు తెలియదు. నువ్వు వెళ్ళిపోవాలి హఠాత్తుగా. అది పని చేస్తూ అయినా, అది నిద్రపోతూ అయినా, అది నడుస్తూ అయినా, పండుకొని అయినా, ఏ విధంగా అయినా ఉన్న చోటనే నీవు పడిపోవాలి. ఒక క్షణంలో నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు వేసే ప్రశ్నలకు నీ వద్ద సమాధానం ఉందా? సమాధానాన్ని సంపాదించుకోండి. మీరు సమాధానాన్ని సంపాదించుకోవాలి. ఏం చేశారు దేవుని కోసం? ఇచ్చారా? వచ్చారా? పాడారా? ఎందరో మనకు ముందున్న వాళ్ళు, భూమి మీదకి వచ్చిన వాళ్ళు తమకున్న సమస్తాన్ని దేవుని కోసం ఇచ్చారండి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు చూడండి, పరిచర్య వ్యాప్తి కోసం, సంఘ వ్యాప్తి కోసం తమ చరస్థిరాస్తులు అమ్మేసుకున్నారండి మహానుభావులు, మహనీయులు. ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకుంటామండి. ఇల్లు కట్టుకుంటామా? మేము దేవుణ్ణి నమ్ముకుంటామండి. మా ఇంటిలో పెళ్లి జరుగుతుందా? దేవుణ్ణి నమ్ముకుంటామండి. మా ఒంటిలో రోగం పోతుందా? అవసరాల కోసం దేవుణ్ణి నమ్ముతున్న భ్రష్టులుగా మారిపోయామండి ఈరోజు. దేవుని కోసం ఏం చేస్తున్నాం చెప్పండి? మనకున్న దానిలో దేవునికి ఇవ్వడానికే 100 సార్లు ఆలోచిస్తామండి, ఇవ్వాలా వద్దా అని.
మనకొచ్చిన జీతంలో ఇంటి పాలవాడికి, ఇంటి అద్దెకి, ఇంటి కిరాణాకి, పిల్లల బడికి, అవసరతలకు అన్నీ తీసేసిన తర్వాత మిగిలినది కదండి దేవుని మొహాన్ని మనం పారేస్తున్నాం. దేవుడికి మనం ఇచ్చే ముగింపు అదే కదండి. అంటే అన్నిటికంటే చివరి స్థానంలో ఉన్నాడు దేవుడు. అది మనం దేవుడిని ప్రేమించే విధానం. అదా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రథమ ఫలం మొదటిగా, చివరికి నీ ప్రేమ కూడా మొదటిగా నాకే కావాలంటున్నాడు దేవుడు. అందుకే నాకంటే ఎక్కువగా తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, ఇంటినైనా, భూమిలనైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనేసాడండి. ఎంత కఠినమైన మాట. వెళ్ళిన తర్వాత ఏం చేసావని అడిగితే, నా ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబం సంరక్షించడానికే నేను బ్రతికాను ప్రభు అంటే, నీకు పరలోకాన్ని ఇవ్వడు దేవుడు. బ్రతుకున్నంతకాలం నా బిడ్డలు చదివించడానికే నేను కష్టపడి శ్రమించాను ప్రభు అంటే, దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. నేను చచ్చిపోయే ముందు నా పిల్లలకు ఒక ఇంటిని కావాలని నిర్మించడానికే నా జీవితం అంతా ఊడిగం చేశాను ప్రభువా, వారికి ఇల్లు కట్టి నేను చచ్చిపోయిన ప్రభు అంటే, నీకు పరలోకం ఇవ్వడు. నీకు స్వర్గం రావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీకున్న సమస్తాన్ని దేవుని కోసం త్యాగం చేయి, అంకితం చేయి. అది మొదటి శతాబ్దపు క్రైస్తవులు చేసిన పనండి. నిజంగా నిన్న కళాశాల భవనాన్ని ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఎంతోమంది పిల్లల త్యాగాలు నేను విన్నానండి. వాళ్ళకున్న పొలాలను అమ్మి, వాళ్ళకున్న ఇంటిలో బంగారాన్ని, వస్తువుల్ని అమ్మి దేవుని సేవ కోసం ఖర్చు పెట్టండి అని వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అంటే ఏంటండి వాళ్ళ త్యాగం? దేనికి? వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి, పరలోకంలో దేవుని దగ్గర మహాస్థానాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద ఉన్న ఈ స్థలాలను, పొలాలను కోల్పోతున్నారండి. అందుకే పౌలు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడండి. అదండి భక్తి, అదండి క్రైస్తవ్యం. ఈరోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి? దేవుని పేరు చెప్పుకొని ఎలా సంపాదించాలి, దేవుని పేరు చెప్పుకొని ఎలా మిగిల్చుకోవాలి, దేవుని పేరు చెప్పుకొని భూమి మీద ఎలా ఆనందంగా బ్రతకాలి, ఇదే కదండి మనం ఆశపడుతుంది. ఏమి ఇస్తున్నాం చెప్పండి దేవుని కోసం? సమయాన్ని ఇస్తున్నామా? కాలాన్ని ఇస్తున్నామా? మన ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నామా? మన బిడ్డల్ని ఇవ్వగలుగుతున్నామా? మనకున్నది ఏది దేవునికి ఇవ్వగలుగుతున్నాం? మీరు ఆలోచించండి. ఈ రాత్రి దేవుని పిల్లలారా, మీకున్నది దేవుని కోసం ఇవ్వని నాడు పరలోకం మీకు రాదు. పరలోకం సులువుగా వచ్చేది కాదండి. ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడుడి అన్నాడండి. పరలోకం రావాలి అంటే చిన్న మాట కాదు. నువ్వు దేవుని కోసం ఎంతో కష్టపడాలి, దేవుని కోసం ఎన్నో త్యాగాలు చేయాలి, దేవుని కోసం అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా ఇవ్వాలి. అలా ఉంటేనే నీకు దక్కేది ఆ మహాలోకం, దేవుడున్న లోకం. లేదా దేవుడు నిన్ను రానియడు. ఇలా రా అన్నాడు. ఎన్ని ఇచ్చాను నీకు? 5 మహాప్రభో. ఎన్ని సంపాదించావు? 5 భళా మంచి దాసుడా, 10 పట్టణాల మీద అధికారిగా నియమించండి అన్నాడు. నీవు రాయలాగా ఎన్ని ఇచ్చాను నీకు? 2 మహాప్రభో. ఎన్ని సంపాదించావు? 2 భళా. నీవురా, ఎన్ని ఇచ్చాను నీకు? 1. ఏం చేసావు? పాతేశాను దాన్ని. నువ్వు మంచివాడు కావు. అప్పుడు ఏమన్నాడు వాడిని? ఒరే సోమరి అనే చెడ్డ దాసుడా, నువ్వు పని చేయలేదురా. నీకిచ్చిన సొమ్ము నేను షావుకారుల దగ్గర ఉంచినా కనీసం నాకు వడ్డీ అయినా వచ్చి ఉండేది. నాకు కావలసింది ప్రతిఫలం. నీ నుంచి ప్రతిఫలం. నీ మీద ఎందుకు పెట్టుబడి పెట్టాను నేను? నీ మీద ఎందుకు నేను నిన్ను త్యాగాలు చేసేంత కష్టాన్ని నేను అనుభవిస్తున్నాను తెలుసా? నీ నుంచి ప్రతిఫలం కావాలి. ఒక గులాబీ మొక్కను వేసుకున్నావు, గులాబీ మొక్కలు రాకపోతే, గులాబీ పూలు రాకపోతే నరికేస్తావు దానిని, అవునా? ఒక కొబ్బరి మొక్కను నాటావు, అది కొబ్బరి కాయలు కాయకపోతే దాన్ని నరికేస్తావు. నువ్వు ఇంటిలో పెంచుకున్న గేదె పాలు ఇవ్వకపోతే దాన్ని అమ్మేస్తావు కసాయవానికి. నువ్వు పెంచుకున్నది, నువ్వు కొనుక్కున్నది, నువ్వు నమ్ముకున్నది నీకు చెయ్యకపోతే నువ్వు దాన్ని గెంటేసేటప్పుడు, ఇసిరేసేటప్పుడు, పారేసేటప్పుడు, నరికేసేటప్పుడు, నిన్ను నమ్ముకుని లోకానికి పంపించి తన పని చెయ్యమని తన కట్టడలను ఇచ్చి అనేక మందిని కాపాడమని బాధ్యత అప్పచెప్పని నీవు దేవుని బాధ్యతను విస్మరిస్తే నిన్ను విడిచిపెడతాడు. నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీ మరణం ప్రమాదం. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి నువ్వు. అందరిలా చచ్చిపోతాను, భూమి మీద లోకానంతా బాగా అనుభవించిన తర్వాత ప్రభువునందు నిద్రించానని రెఫరెన్స్ చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. నువ్వు
పెళ్ళిళ్ళు చేసి పిల్లల్ని పెంచి ఇంటిని కట్టి నీ జీవితం అంతా నీ కుటుంబం కోసం ధారపోసి చస్తే భూమి మీద ప్రభువునందు నిద్రించినట్టు కాదు. ప్రభు ఎలా నిద్రించాడు? పని చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన నిద్రించాడు. అది ప్రభు నిద్ర. మరి నీవు కూడా నీ కోసం బ్రతికితే ప్రభు కోసం నిద్రించినట్టు కాదయ్యా. దేవుని కోసం బ్రతికి నీ జీవితం అంతా దేవుని కోసం పణంగా పెడితేనే నువ్వు ఎదురు చూసే ఆ పరలోకం, నువ్వు ఎదురు చూసే ఆ మహాలోకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. రా నాయన, స్వతంత్రించుకోరా. చేయగలుగుతున్నావా? దేవుని కోసం ఇవ్వగలుగుతున్నావా? దేవుని కోసం ముందుకు రాగలుగుతున్నావా? ఆలోచించండి. రా, కుడి పక్కన ఉన్న వాళ్ళు అడుగుతారట, ఎప్పుడు ప్రభువా మేము మీకు చేశామంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేశారు, నాకు చేసినట్టే అన్నాడండి. అవును, నీ కంటికి కనిపించే సహోదరుని పట్ల నువ్వు చేసిన ఏ మేలైనా అది నా పట్ల చేసినదే అన్నాడు. మరి ఈరోజు మన క్రైస్తవులుగా నమ్మిన తర్వాత ఎవరికి మేలు చేస్తున్నావు? నీ కుటుంబంలోని రక్త సంబంధులకు మేలు చేస్తున్నావు. ఏమండి, మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్పించాలా? కన్వీనర్లు చెప్పండి. మీరంతా వాళ్ళకి బంధువులా? కాదే. ఎందుకు ఖర్చు పెట్టారు 2 లక్షల రూపాయలు? ఎందుకు తీసుకొచ్చారు నన్ను అంత దూరం నుంచి ఇక్కడికి? మీకు వినిపించాలనండి. అందులో వాళ్ళ స్వార్థం లేదండి. ఈ ధనాన్ని ఖర్చు పెడితే 10 రెట్లు మీ దగ్గర నుంచి సంపాదించడానికి కాదండి. ధనం వచ్చినా రాకపోయినా నా దేవుని కోసం నేను ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నాకు ఆ లోకం కావాలి. నేను దేవుడున్న లోకానికి నేను తిరిగి వెళ్ళాలి అంటే భూమి మీద నా సంపాదనను ఖర్చు పెట్టాలి. అందుకేనండి వాళ్ళు చేసిన త్యాగం. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మన వాళ్ళకి ఖర్చు పెడుతున్నావు లేదని ఆలోచించే స్వార్థపరులు మనం. బయటవాడికైతే నేను ఎందుకు పెట్టాలి, నేను ఎందుకు ఖర్చు చేయాలి, నాకేం అవసరం వాళ్ళకి చేయడానికి అని 100 ప్రశ్నలు అడుగుతున్నావే మనం. మనిషి ఎంత స్వార్థపరుడుగా మారిపోతున్నాడో ఆలోచించడం ప్రియులారా. వద్దురా. దేవుని మనసు ఈ రాత్రి మీకు అర్థమైతే, మీ మరణం సంభవించక ముందే రహస్యంగా ఎప్పుడు వస్తుందో తెలియదు. అది మీకు మీ మరణ దినం ఎప్పుడో మీకు తెలియక ముందే దేవుని కోసం చేయవలసిన పనులన్నిటినీ ముగించండి. త్వరగా. అందుకే ఒక మాట అంటున్నాడు దేవుడు, నీవు బ్రతుకుంటుండగానే నువ్వు చేయవలసింది చేయి. నీ చేతికి వచ్చిన భూమి మీద ఏ పనైనా సరే నీ శక్తి లోపము లేకుండా అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో. నీ శక్తి లోపము లేకుండా చెయ్యి. ఎందుకంటే ఒక్కసారి నువ్వు కన్ను మూస్తే ఒక భయంకరమైన పాతాళ లోకానికి వెళ్ళిపోతావు. అక్కడ నువ్వు పని చేయాలన్న నీకు అవకాశం లేదు, నువ్వు మంచి చేయాలని నీకు అవకాశం లేదు, సువార్త ప్రకటించాలన్న నీకు అవకాశం లేదు. అవకాశం లేని లోకం అది. కనుక భూమి మీద బ్రతుకున్నప్పుడే ఒక మహాలోకాన్ని సంపాదించడానికి నీవు ఎలా ఉండాలో తెలుసా? ఒక మంచి మాట చదువుకుందాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అబ్రహామును అతనితో ఆ దేశానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనేవారు గుడారములలో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టు వాగ్దాత్త దేశములో పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశములో పరవాసులైరి. ఎలయనగా ఎందుకు ఇది ఈ భూమి మీద పాలస్తీనా దేశాన్ని వాళ్ళకి ఇచ్చానండి, దారాదత్తం చేసిన అబ్రహాము అనుభవించు ఈ దేశాన్ని నీకు ఇస్తున్నాను అంటే కోట కట్టలేదటండి, ఆయన గుడారము వేసుకున్నాడటండి. ఎందుకు? 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈ లోకం మంది కాదు నాయన ఇస్సాకు, ఒరే నాన్న మనవడు యాకోబు, ఈ లోకం మంది కాదురా, ఇక్కడ ఏవి కట్టొద్దురా, మనం అక్కడికి వెళ్ళిపోవాలి. దేవుని చేత కట్టబడిన మహాలోకం. ఏదో ఒక రోజు కన్ను మూయాలి, ఏదో ఒక రోజు మనం మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు ఆయన కోసం చేయవలసిన పనులన్నీ మనం చేద్దాం అని భూమి మీద ఉంటూ ఆ మహాలోకాన్ని వెతికారండి. మనం వెతుకుతున్నావా? మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఆ దినము వచ్చే ముందు నీ తండ్రి దగ్గరకు నువ్వు తిరిగి వెళ్ళాలి. వెళ్ళే ముందు ఆయన కోసం చేసిన ఎన్నో పనులను ఈ చేతులతో చేసి ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపించగలిగితేనే నీకు పరలోకం. లేదా నీ ఊహించిన భయంకరమైన పాతాళ మరణం
శాశ్వత మరణం. అక్కడ ఆత్మ చావదు. అగ్ని ఆరని ఆ భయంకరమైన లోకంలోనికి యుగ యుగాలు ఈ ఆత్మ కాలిపోవలసింది. అటువంటి భయంకరమైన వేదనలోనికి మీరు వెళ్ళకూడదు ప్రియులారా. అందుకే ఈ రహస్యాన్ని మీరు ఛేదించాలి. ఎందుకు జన్మించామో, ఎందుకు మరణించామో ఈ విషయాన్ని బ్రతుకున్నప్పుడు మనం తెలుసుకోగలిగితే మీ బ్రతుకు ఒక పరమార్థం ఉంటుంది.